బెంగళూరు నుంచి జస్ట్ 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఏపీ వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి అనుకుంటున్నారా? లేపాక్షి. ఎస్, ఆల్మోస్ట్ 600 years బ్యాక్ హిస్టరీ ఉండి విజయనగర ఎంపైర్ టైంలో కట్టించిన వీరభద్రస్వామి టెంపుల్. ఇంటి నుంచి మార్నింగ్ 6 AM అయితే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 5 స్టార్ట్ అవ్వాలనుకున్నాము, కానీ కుదరలేదు. టోల్గేట్కి వచ్చామంటే 30 kilometers వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి లేపాక్షికి 90 kilometers మాత్రమే. వీళ్ళందరూ ట్రయంఫ్ గైడర్స్. బెంగళూరులో డిఫరెంట్ లొకేషన్స్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడే మీట్ అవుతారు అనుకుంటా. ఓకే, మనం మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. వెళ్లే దారిలో శివప్రసాద్ అని హోటల్ కనిపించింది. అక్కడే బైక్ పార్క్ చేసేసుకుని లోపలికి వెళ్లకుండా పక్కనే ఉన్న కాఫీ షాప్ లో కాఫీ తాగేశాం. ఎంత లేట్ అయినా మనకు అనవసరం. రోడ్ సైడ్ కాఫీ తాగకపోతే జర్నీ చేసిన ఫీలే రాదు. కాఫీ తాగేశాం కదా, ఇప్పుడు మన యాక్చువల్ జర్నీ స్టార్ట్ అయిందన్నమాట. రూట్ విషయానికి వస్తే బెంగళూరు నుండి టువర్డ్స్ హైదరాబాద్ NH44 హైవే మీద బాగేపల్లి టోల్ ప్లాజా క్రాస్ చేసి లెఫ్ట్ తీసుకోవాలి, అంతే. లేపాక్షికి ఎంటర్ అయ్యాక ఫస్ట్ మనం జటాయు థీమ్ పార్క్ కి వెళ్దాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 rupees per person అండ్ టైమింగ్స్ ఆర్ ఫ్రమ్ 9 AM to 6 PM. జటాయు రావణుడి ఫైట్ లో రావణుడు జటాయు రెక్కలు నరికేశాడని తెలుసు. సో రాముడు జటాయు బ్రేవరీకి మెచ్చుకుని మోక్షం ఇచ్చాడు. ఆ ఇన్సిడెంట్ ఇక్కడే జరిగిందని గుర్తుగా ఈ జటాయుని నిర్మించారు. స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళిపోదాం. జటాయుది ఓన్లీ సైడ్ వ్యూ మాత్రమే కనిపిస్తుంది పైకి ఎక్కాక. కింద నుండి అయితే ఫ్రంట్ వ్యూ చూడొచ్చు. పైనుంచి వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ మోనోలిథిక్ నంది స్టాచ్యూ అయితే లేపాక్షిలోనే ఉంది. మనకి ఇక్కడ నుంచి కనిపిస్తోంది. అండ్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. పార్క్ లోనే హ్యాండీక్రాఫ్ట్ స్టోర్ ఉంటే వచ్చాము. అండ్ ఈ బ్యాంగిల్ నచ్చి తీసుకున్నా. నెక్స్ట్ ఇంకా టెంపుల్ కి వెళ్ళిపోదాం. బైక్ పార్కింగ్ కి 20 rupees తీసుకున్నారు. విజయనగర కింగ్ అయిన అచ్యుతదేవరాయల ఆస్థానంలో ఖజానాకి అధికారి అయిన విరూపాన్న అండ్ వాళ్ళ బ్రదర్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ లేపాక్షి ప్రశస్తను విని ఈ టెంపుల్ని నిర్మించి వాళ్ళ కులదైవమైన వీరభద్రస్వామిని ప్రతిష్ఠించారు. టెంపుల్ కట్టించడానికి రాజుగారి ఖజానా మొత్తం వాడేశారని ఆరోపణలు విన్న రాజుగారు విరూపాన్న కళ్ళు పీకేయాలని ఆదేశించారు. ఆ వార్త విని విరూపాన్న బాధపడి తన కళ్ళు తనే పీకేసుకుని గోడకి కొట్టారు. సో దానికి గుర్తుగా ఇలా హోల్స్ పెట్టి రెడ్ పెయింట్ వేశారనుకుంటా. చాలా మంది కళ్ళు విసిరేస్తే హోల్స్ పడ్డాయి అండ్ అది పెయింట్ కాదు రక్తపు మరకలు అని అంటారు. ఆ సంఘటన జరగడం వల్ల ఇదంతా ఇన్కంప్లీట్ కట్టడంగా ఉండిపోయింది. చాలా మంది ఏమంటారంటే రాముడు జటాయుని లేపడానికి లేపక్షి లేపక్షి అన్నాడని, రాను రాను అది లేపాక్షిగా మారి ఈ ఊరి పేరు లేపాక్షి అని పెట్టారు అని అంటారు. కానీ అప్పట్లో వాడింది సాంస్క్రిట్ కదా. సో సాంస్క్రిట్ మీనింగ్ చూస్తే విలేజ్ ఆఫ్ ది బ్లైండెడ్ ఐ అంటే లేప అక్షి అని కొందరు అంటారు.
లేపాక్షి టెంపుల్లో ఈ హ్యాంగింగ్ పిల్లర్ ఒక గొప్ప విశేషం. దీన్ని అప్పట్లో మన శిల్పులు ఫ్లోర్కి టచ్ అవ్వకుండా చాలా గొప్పగా కన్స్ట్రక్ట్ చేశారు. బ్రిటిష్ టైంలో ఒక ఇంజనీర్ ఈ పిల్లర్ నిజంగానే గాలిలో ఉందా లేదా ఏదైనా ట్రిక్కా అని చెక్ చేయడానికి పిల్లర్ని కొద్దిగా మూవ్ చేశాడు. కానీ ఈయన ఈ పిల్లర్ని కొద్దిగా షిఫ్ట్ చేయగానే టెంపుల్ పైన ఉన్న సీలింగ్ స్టోన్స్ అండ్ పక్కనే ఉన్న పిల్లర్స్ అన్ని వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడు అర్థమైంది ఇది కేవలం ఒక పిల్లర్ మాత్రమే కాదు, టోటల్ బిల్డింగ్ స్టెబిలిటీకి ఇది ఎంత క్రూషియల్ అని. సైంటిఫికలీ చెప్పాలి అంటే ఈ ఒక్క పిల్లరే బిల్డింగ్ మొత్తాన్ని మోయదు, కానీ పిల్లర్స్ ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ హ్యాంగింగ్ పిల్లర్ ని కొద్దిగా మూవ్ చేసిన టోటల్ స్ట్రక్చర్ లో లోడ్ డిస్ట్రిబ్యూషన్ తప్పుతుంది. ఆ భయంతోనే ఆయన వెంటనే ఆపేశాడు. అందుకే ఈ పిల్లర్ ఇప్పటికీ కొద్దిగా టిల్టెడ్ గా కనిపిస్తుంది. అండ్ ఇప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక క్లాత్ ని ఈ పిల్లర్ కింద నుండి పాస్ చేసి మరీ టచ్ చేస్తూ ఉంటారు. ఈ సీలింగ్ పైన ఉన్న పెయింటింగ్స్ అన్ని మహాభారతం అండ్ కొన్ని పురాణాల సీన్స్ ని తీసుకుని గీశారు. ఇవి కేవలం పెయింటింగ్స్ మాత్రమే కాదు, మన కల్చర్ ని అండ్ ట్రెడిషన్స్ ని చూపించే ఒక విజువల్ హిస్టరీ. జనరల్ గా మనం ప్రతి టెంపుల్లో శివుడి ఎదురుగుండా నందిని చూస్తాం, కానీ ఇక్కడ మాత్రం జటాయు హిల్ నుంచి బిగ్గెస్ట్ నంది స్టాచ్యూ చూసాం కదా, ఆ నంది ఈ మోనోలిథిక్ నాగలింగాన్ని ఫేస్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ నందికి నాగలింగానికి మధ్య ఆల్మోస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ ఉన్న ఆ నంది చూపు మాత్రం కరెక్ట్ గా ఈ నాగలింగాన్ని వైపే ఉంటుంది. ఇక్కడ ఈ పెద్ద ఫుట్ ప్రింట్ కొంతమంది సీతాదేవిది, మరికొంతమంది హనుమాన్ది రిఫరెన్స్ గా చెక్కారు అంటారు. లేపాక్షి నుంచి రిటర్న్ అయ్యేసరికి 1:30 అయింది. బాగేపల్లి టోల్ ప్లాజాకి జస్ట్ ముందు ఆవకాయ బిర్యానీ రెస్టారెంట్ ఉంది. అక్కడ ఆవకాయ బిర్యానీ ట్రై చేసాం. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి నచ్చుతుంది, మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీ రియాక్షన్స్ ఏంటో కమెంట్ చేయండి. మీకు టైము ఓపిక ఉంటే లేపాక్షి నుండి రిటర్న్ వెళ్లే దారిలో చూడడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆదియోగి స్టాచ్యూ లైట్ షో అండ్ ఇంకొకటి నంది హిల్స్ దగ్గర సన్సెట్. మీకు ఏది నచ్చితే అది ప్లాన్ చేసుకోండి. మేమైతే ఆదియోగి లైట్ షో చూద్దామని అనుకున్నాం అండ్ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాం. లైట్ షోది ఫుల్ డీటెయిల్స్ వీడియో చేసి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, చూడండి. ఈ వీడియోలో ఓన్లీ గ్లిమ్స్ మాత్రమే ఇచ్చాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెంగళూరు నుంచి బైక్ రైడ్స్ కి మీకు ఏమైనా ప్లేసెస్ ఐడియా ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఆ ప్లేసెస్ కి వెళ్ళడానికి ట్రై చేస్తాం.